వియత్నాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వియత్నాంలోని ఫుక్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు కూడా ఉన్నారు. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. Luôn trong chết lắm, đậu mẹ chết lời luôn, trong chết lắm má, còn kẹt cái cổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో పలువురు తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి వియత్నాంకు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు వెళ్లారు. మొత్తం 250 మందిని సెల్ ఫోన్ కంపెనీ వియత్నాం తీసుకువెళ్లింది. వారిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందినటువంటి శ్రీధర్, కాకినాడకు చెందిన ఒక యువకుడు, మచిలీపట్నానికి చెందినటువంటి జయశ్రీ అనే మహిళ ఈ ప్రమాదంలో చనిపోయారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి చెందినటువంటి మరో 4 గల్లంతయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుక్వాక్ ద్వీపం సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి బోటులో 70 మంది పర్యాటకులు, 4 సిబ్బంది ఉన్నారని అధికారులు తెలియజేశారు. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. Luôn trong chết lắm, đậu mẹ chết lời luôn, trong chết lắm. ఈ విషయాన్ని వియత్నాంలోని భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఒక అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలో వియత్నాం ఫుక్వాక్ దీవి సమీపంలో కొద్ది గంటల కిందట భారతీయ పర్యాటకులు విహరిస్తున్నటువంటి పడవ మునిగిపోయింది. స్థానిక అధికారులు ప్రస్తుతం రెస్క్యూ సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం సేకరిస్తూ ఉన్నాం అని చెప్పేసి అయితే ఎంబసీ పేర్కొనింది. మరి ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు గాలింపు సహాయక చర్యలను కూడా చేపట్టారు. ప్రమాదంలో 23 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. Luôn trong chết lắm, đậu mẹ chết lời luôn, trong chết lắm má, còn kẹt cái cổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà బాధితులకు అవసరమైన సమాచారం సహాయం అందించేందుకు హోచిమిన్ సిటీలోని భారతీయ కాన్సులేట్ జనరల్ ఆఫీసు ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ భారత్ నుంచి తమ డీలర్లను ట్రిప్పుకు తీసుకువెళ్లింది. మొత్తం 250 మంది వెళ్ళగా వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 35, తెలంగాణకు చెందిన వారు 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుక్వాక్ దీవి వద్ద 3 పడవల్లో విహారయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 10:30 ప్రాంతంలో ఒక పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà ఓషన్ ఫియర్ ఐలాండ్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి స్పీడ్ బోటు హోన్మే రూట్ నుంచి ఫుక్వాక్ విమానాశ్రయానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్తోయ్ పోర్టుకు పర్యాటకులనైతే తీసుకువెళ్తూ ఉండగా ఆ బోటు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఫుక్వాక్ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక మండలి అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం హోన్మే రూట్ న్గోయ్ తీరానికి సుమారుగా 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో ఇక పడవలో ఉన్నటువంటి వారంతా కూడా సముద్రంలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. má, còn kẹt cái cổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip thôi. Luôn
పడవ బోల్తా పడినట్టు గమనించిన వెంటనే అక్కడ సమీపంలోని ఇతర పర్యాటక పడవలు కూడా వెంటనే సహాయక చర్యలకు వెళ్లాయి. రక్షణ చర్యల్లో పాల్గొన్నటువంటి ఒక పడవ యజమాని మాట్లాడుతూ తమ పడవ సుమారుగా 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుందని కూడా తెలియజేశారు. అయితే బోల్తా పడినటువంటి పడవ లోపల చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. Chết lắm, đậu mẹ chết lời luôn chứ không chết lắm. Má còn kẹt cái chổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip thôi. Luôn á, chứ không chết lắm, đậu mẹ chết lời luôn chứ không chết lắm. Má còn kẹt cái chổng nhiều lắm.